ఈ రోజు నైట్ డిన్నర్లోకి వెరైటీగా కొంచెం వేడివేడిగా తినాలని అనిపించింది. సో ఇంకా అందుకే ఇంట్లో కొత్తిమీర ఉంటే కొరియాండర్ రైస్ చేశాను. ఇంకా మీకు రెసిపీ కూడా చూపించేస్తాను. దీనికోసం మిక్సీ జార్లో కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. కావాలంటే కొత్తిమీరతో పాటే అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ సపరేట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. సో ఇంకా అందులో వేయలేదు. తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకొని జీలకర్ర వేసాను. ఫ్లేవర్ కోసం లవంగం ఇంకా దాల్చిన చెక్క వేసాను. అవి కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలు జీడిపప్పు వేసుకొని ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా కొరియాండర్ పేస్ట్, అది వేసుకోవాలి. 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యి కొద్దిగా కలర్ మారితే చాలు. తర్వాత రైస్కి కూడా సరిపడా ఉప్పు వేసేసుకొని ముందుగానే ఉడకబెట్టుకున్న అన్నం వేసుకుంటున్నాను. అన్నం ఎప్పుడు కూడా పొడి పొడిగా ఉండాలి ఈ రైస్ ఐటమ్స్ అన్నిటికి. అందుకే రెసిపీ చేద్దాం అనుకున్న 1 గంట ముందే అన్నం వండేసి పక్కన పెట్టాను. పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. అంతే, అంతా కలిసేలా కలిపేసుకుంటే కొరియాండర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మధ్య మధ్యలో జీడిపప్పులు తగులుతూ చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా ఫస్ట్ మా బావకే టేస్ట్ చేయమని చెప్పి ఇచ్చాను. మా బావకి కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేయడం అంటే చాలా ఇష్టం. ఆ కంగారులో సరిగ్గా ఊదుకోకుండా తినేసాడు. మూతి కాలిపోయింది. కానీ టేస్ట్ అయితే మా బావకి చాలా బాగా నచ్చింది. నేను తర్వాత టేస్ట్ చేశాను. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఆ కొత్తిమీర ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే కనుక రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అంతే, వీడియోకి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.